ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మోదీ అనుసరించిన విధానాలే అందుకు నిరసనమన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టెముక్కుల సురేష్ రెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 12 సంవత్సరాలుగా భారతదేశం అనుకున్న దానికంటే ముందు పదంలో సాగుతుందన్నారు. ఒకప్పుడు మిగతా దేశాలతో మనం పోల్చుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు భారతదేశాన్ని చూసి మరొకరు పోల్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ నేతృత్వంలోని రక్షణ రంగం 38,000 కోట్ల రూపాయలతో పటిష్టంగా తయారైందని, మాటల వరకు పరిమితమైన నారీ శక్తి చేతల్లో చేసి చూపిన మహోన్నతుడు మోదీ అని కొనియాడారు. 500 ఏళ్ల నాటి అయోధ్య రామ మందిరం సమస్యకు పరిష్కారం చూపింది మోదీ మాత్రమేనని, ఆధ్యాత్మిక రంగంలో భారత మూలాలను భావితరాలకు అందించాలనేది ప్రధాని లక్ష్యమన్నారు. 10 ఏళ్ల కింద మోదీ ఏర్పాటు చేసిన స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి తదితర పథకాల ఫలితాలను నేడు అనుభవిస్తున్నామన్న సురేష్ రెడ్డి, దేశంలోని ప్రతి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ ప్రభుత్వం గత పాలకులతో పోలిస్తే ముందుందన్నారు. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో 11 కోట్లకు పైగా విద్యార్థులు ప్రపంచానికి ఉద్యోగాలు ఇచ్చే దేశం నుంచి ఆవిష్కర్తలను ఇచ్చే దేశంగా భారత్ మారుతుంది. అంటే ఇప్పుడు మన వాళ్ళు పోయి వేరే దేశాలలో పనిచేసి ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు సెమీకండక్టర్ విషయమే కావచ్చు, సెమీకండక్టర్ ప్లాంట్స్ కావచ్చు, తర్వాత మీకు ఇప్పుడు దాదాపు గత 12 ఏళ్లలో మనం చూస్తే అంతకుముందు ఉన్నది ఎంత, 4 లక్షల కిలోమీటర్ల రోడ్డు వేస్తే ఇప్పుడు 12 లక్షలే. అంటే ప్రతి రంగంలో, అంటే ఒక సామాన్యునికి ఓవరాల్గా ఒక భారతీయునికి, విద్యార్థి కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, ఒక కుటుంబ సభ్యులే కావచ్చు, కుటుంబం కావచ్చు, అన్ని విధాల ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది ప్రతి ఒక్కరిని కూడా ఒక మారుమూల గ్రామంలో అసలు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళని అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోడీ గారు గత 12 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి అనేకంగా ఉన్నాయి. ప్రపంచంలోనే మిగతా దేశ పెద్ద పెద్ద నాయకులు కూడా మోడీని బాస్గా వర్ణించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి